హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి కాగ్నిజెంట్ కంపెనీ నుంచి అనమాట. కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అనమాట. డీటెయిల్స్ అనేవి చెక్ చేద్దాం ఇప్పుడు. మీరు అప్లై చేయాలనుకుంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది నేను చెప్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. కాగ్నిజెంట్ హైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ ఫ్రెషర్స్ అనమాట. డీటెయిల్స్ అనేవి చెక్ చేస్తే కంపెనీ నేమ్ కాగ్నిజెంట్. కంపెనీ టైప్ చూసుకుంటే మనకి కంపెనీ వచ్చేసరికి మల్టీనేషనల్ కంపెనీ అనమాట. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ నుంచి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రిలవెంట్ స్కిల్స్లో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఎనీ గ్రాడ్యుయేట్ కూడా ఈ పర్టికులర్ రోల్కి అప్లై చేయొచ్చు అనమాట, వితౌట్ ఎనీ ఏరియాస్. మీ ఎడ్యుకేషన్లో గ్యాప్స్ అనేవి ఉండకూడదు, ఎలాంటి బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు అనమాట. వితిన్ టైంలో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకుని ఎలాంటి గ్యాప్స్ అనేవి బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకుంటే మనకి 2020 నుంచి 24 వరకు ఎలిజిబుల్ అనమాట. రిమైనింగ్ ఇయర్స్ వాళ్ళు కూడా మీరు ట్రై చేయాలనుకుంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి నోటిఫికేషన్లో పర్టికులర్గా ఇయర్స్ అని లేవు కాబట్టి నేను మామూలుగా అయితే 2020 నుంచి 24 వరకు అని పెట్టాను. ఏదైనా ఓల్డ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉంటే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. స్కిల్ సెట్ చూసుకుంటే మనకి జావా, నోడ్.js, స్ప్రింగ్ బూట్ అండ్ AWS క్లౌడ్ అండ్ PLSQL. అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా మీరు చెక్ చేసుకుని ఇంకా చాలా స్కిల్స్ అయితే మెన్షన్ చేశారు. మేజర్ స్కిల్స్ అయితే ఇవి వచ్చి ఉంటే సరిపోతుంది మీకు. జావా, నోడ్.js, స్ప్రింగ్ బూట్, AWS క్లౌడ్ అనమాట. SQL కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి, PLSQL అనేది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. లాస్ట్ అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వకముందే మనం ఈ పర్టికులర్ అప్లికేషన్ అనేది జాబ్కి అప్లై చేయాల్సి ఉంటుంది. లొకేషన్ చూసుకుంటే మనకి బెంగళూరు లొకేషన్ అనేది ఇచ్చారనమాట. ఇండియాలో జాబ్ టైప్ ఇది ఫుల్ టైం అనమాట, ఫుల్ టైం పర్మనెంట్ రోల్. మీరు అప్లై చేయడానికి క్లిక్ హియర్ అని ఉంది కదా, మీరు గూగుల్లోకి వెళ్ళి జాబ్స్ అడ్వైజర్ తెలుగు అని టైప్ చేయగానే ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అందులో ఫస్ట్లోనే ఉంటుంది. మీకు టిక్కర్లో అయితే బ్రేకింగ్ న్యూస్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. అందులో కాగ్నిజెంట్ హైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అని ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్కి అయితే వస్తారు. డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని హౌ టు అప్లై ఉంది కదా, క్లిక్ హియర్ ఇక్కడ క్లిక్ చేయగానే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారనమాట. నోటిఫికేషన్ రిలీజ్ అయిన అఫీషియల్ వెబ్సైట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ రోల్. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. June 13th అయితే ఇదైతే పబ్లిష్ అయింది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఫుల్ టైం రోల్. స్టిల్ అప్లికేషన్స్ అనేవి యాక్టివ్గా ఉన్నాయి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని మీరు అప్లై నౌ అని ఇక్కడ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్కిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పర్టికులర్ రోల్కి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఫస్ట్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఆ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. రిటర్న్ టెస్ట్ అండ్ కోడింగ్ టెస్ట్ అనేవి. ఫైనల్గా మనకి ఇంటర్వ్యూ చేసి పర్టికులర్ పొజిషన్కి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది గైస్ టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి మంచి ఆపర్చునిటీ. కాగ్నిజెంట్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కాబట్టి అసలు మిస్ చేసుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.